మండలం 4 నియోజకవర్గాలని చెప్తున్నారు జిల్లాను చేసామని చెప్పి. 4 నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఒక 1000 ఎకరాలు సాగునీటికి అవకాశం ఉందా? ఎక్కడ ఏ విధంగా దానికి ఆదాయం వస్తుంది? ఒక 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి దానికి కూడా అవకాశం లేకుండా ఉన్నటువంటి కేవలం రాళ్ళు, చెట్లు, కొండలుగా ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని మొత్తం తీసుకెళ్ళి మరి దర్శి లాంటి అక్కడెక్కడో మార్కపూర్కి 19 కిలోమీటర్లు ఉన్నటువంటి దొనకొండ, ఎప్పుడో స్వాతంత్రం రాకమునుపు బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేసినటువంటిది. అలాంటి మొత్తాన్ని కూడా మళ్ళా ప్రకాశం జిల్లాలో అంటే రాజకీయ నిర్ణయం తప్ప ఎక్కడ ప్రజల కోసం కాదు. ఇది ప్రకాశం జిల్లాలో దర్శనం తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలుగుతారు. ఏ పాత్రం పంటకు అవకాశం లేనటువంటి దాన్ని ప్రత్యేకమైనటువంటి జిల్లాగా చేస్తారు. అంటే మేమేదో జిల్లా ఇచ్చామని చెప్పి మాయ చేస్తున్నారు. అంతేకాదు మీరేం చేశారని క్వశ్చన్ చేయొచ్చు. ఎస్, మేము చేశాం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన వెలుగొండ ప్రాజెక్టును 50% పూర్తి చేస్తే ఆ మిగతా మొత్తాన్ని కూడా దాదాపుగా 90% వరకు పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అంతేకాదు ఈ రోజున మీ అందరికీ తెలుసు ఏ ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు కూడా మెడికల్ కాలేజీ కావాలనుకున్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మెడికల్ కాలేజీ ఉంటే ఇంకొక మెడికల్ కాలేజీ మరి మార్కపూర్కి ఏర్పాటు చేసి దాదాపుగా 70% నిర్మాణం పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి? ఆ ప్రాంతం వెనకబడింది కాబట్టి అన్ని విధాలు అభివృద్ధి చెందించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి. కాబట్టి మీరు జిల్లా చేసేటప్పుడు కనీసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దర్శి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ప్రకాశంలో కలపాల్సిన అవసరం ఏంటి? ఎస్, మా డిమాండ్ ఒకటే. ఎస్, మీరు మార్కపూర్ జిల్లాను మేము కూడా సమర్థిస్తాం. మార్కపూర్ జిల్లా అనేటటువంటి దాన్ని దిక్కులేని జిల్లా చేయకండి, ఏ విధమైనటువంటి ఆదాయం లేని జిల్లా చేయకండి, ఏ విధమైనటువంటి పంటకు నోచుకొని జిల్లా చేయకండి. ఆ జిల్లాలో ఖచ్చితంగా దర్శి నియోజకవర్గాన్ని కూడా కలిపి చేయండి. నేను ఒక్కటే అడుగుతున్నా, దాదాపుగా 100 కిలోమీటర్లకు పైబడి ఉంటుంది ఒంగోలు నుంచి దొనకొండకి. అదే దొనకొండ అదే మార్కపూర్ నుంచి 19 కిలోమీటర్లు. ఇక్కడికి మర్రిచెట్లపాలెం వరకు ప్రకాశం జిల్లా ఉంది, పొదిలి మండలం ఉంది. ఇది ఏ విధంగా చేసినట్లు అంటే స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా రాజకీయ స్వార్థం, రాజకీయమైన జీవితం. ఇవాళ కనుక లడ్డు కనుక ఏదో పశువుల ఆయిల్ చేసుకొచ్చి కలిపినని చెప్పి ప్రచారం చేస్తున్నారు చూశారు. అది మానవత్వం ఉన్నటువంటి వాడు ఎవరైనా చేస్తాడా? ఏదైనా మాట్లాడితే జైల్లో పెడతారు, కొడతారు, కొట్టడం ఎంతమంది అయినా సరే. కానీ మానవత్వాన్ని కాలరాసేటటువంటి విధంగా నిర్ణయాలు చేస్తే ప్రజలు క్షమించరు. ఎల్లకాలం ఈ అధికారం శాశ్వతం అని చెప్పి విరమిగితే ఎవరికైనా ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి ఇప్పటికైనా సముచితమైనటువంటి ఆలోచన చేయండి. మార్కపూర్ జిల్లా అనేటటువంటి దానిలో దర్శి నియోజకవర్గం మొత్తాన్ని కూడా కలపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.